తిరుపతి జిల్లా రాయల చెరువు గ్రామంలోని శ్రీ శక్తిపీఠంలో కాలభైరవ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారికి 500 కేజీల పుష్పాలతో మహాపుష్పాభిషేకం నిర్వహించారు. శతసహస్రం మూష చక్రములతో అష్టభైరవ సంహిత శ్రీకాళభైరవ హోమములు శాస్త్రోక్తంగా చేపట్టారు. సేవ చేయడమే కాకుండా మనుషులను ధర్మం వైపు నడిపించాలన్నారు. మన జాతిని దేశాన్ని రక్షించుకోవడానికి మనుషులను దేవతల వైపు మళ్లించాలని ఆయన పిలుపునిచ్చారు. భైరవుడు కళల ద్వారా కనిపించటం, ప్రత్యక్షంగా రుద్రాక్షలు కొంతమందికి ఇవ్వటం, అలాగే భైరవ అనుగ్రహ తత్వాన్ని ప్రత్యక్షంగా ఎవరికి వాళ్ళకి అనుభూతి పొందటం అనేటువంటిది చాలా మందిలో మనకు కనిపిస్తున్నది. ఇంకా భైరవ అనుగ్రహం కలగాలి. ఎందుకంటే కాలభైరవుడు కాలస్వరూపుడు. కలికాలంలో కాలాన్ని మనకు అనుకూలంగా మార్చేటువంటి వాడు స్వామి. అటువంటి స్వామి అనుగ్రహం అందరి మీద ప్రసరించాలని భావిస్తూ ఈ కార్యక్రమం పూర్తయ్యాక 9 రోజుల పాటు కూడా స్వామి కలశాల్లో ఉన్నటువంటి జలాన్ని అందరికీ సంప్రోక్షించటం, ఈ పుష్పాలు అందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వటంతో పాటుగా అందరూ చక్కగా అన్నప్రసాదం తీసుకోవాలి ఈరోజు. అప్పుడే 9 రోజులు అయిపోయినాయా, మొదటి రోజు ఎలా గడుస్తాయో 9 రోజులు మొదటిసారి దీక్ష తీసుకుంటున్నాం అని అనిపిస్తుంది. అలా చూస్తూ ఉండగానే 9 రోజులు పూర్తయిపోయినాయి. మళ్ళీ ఎప్పుడు వస్తుందో కాలభైరవ జయంతి అనేటువంటి రీతిగా ఇక్కడ కార్యక్రమాలు జరిగాయి. వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ మంది మనం కలిసి ఈ కాలభైరవ నవరాత్రులను జరుపుకుందాం. ఈ 9 రోజుల పాటు మీకు రకరకాల ప్రసాదాలు వచ్చాయి. రుద్రాక్ష వచ్చింది, ముత్యాలు వచ్చాయి, తమలపాకులు, అలాగే ఉసిరికాయలు, ఇలా రకరకాలైనటువంటి ప్రసాదాలన్నీ రావటం జరిగింది. అవి జాగ్రత్తగా మీతో పెట్టుకోండి. మీ పూజ గదిలో అదే హారతిని పీఠాధిపతికి ఇవ్వటం జరుగుతున్నది. వాళ్ళు కళ్ళకు అద్దుకోవటం ఉండదు. ఏమిటి అంటే పీఠాధిపతి సన్యాసి అంటే పీఠ దేవత అనేటువంటి దృష్టితోటి చేయటం జరుగుతున్నది. అలా కుర్తాళ పీఠంలో అనేక సందర్భాలలో కుర్తాళ పీఠాధిపతిగా కుర్తాళ సిద్ధేశ్వరి స్వరూపంగా, అమ్మవారి స్వరూపంగా స్వామివారికి అమ్మవారి చీరగట్టి నగలు పెట్టి దర్బారు సేవ జరగటం అనేటువంటిది ప్రతి సంవత్సరము కూడా కుర్తాళలో జరుగుతుంది. అయితే ఇవాళ మనం చేసుకున్నటువంటిది ఇంతకుముందు ఎప్పుడూ జరగనటువంటిది. ఏమిటి అంటే అష్టభైరవులు మనకు కనిపిస్తున్నారు. అసితాంగో రురుశ్చండ క్రోధోశ్చోన్మత్త భైరవ కపాలీ భీషణశ్చైవ సంహారశ్చాష్టభైరవా. అసితాంగుడు, రురుడు, చండుడు, క్రోధుడు, ఉన్మత్తుడు, కపాలుడు, భీషణుడు, సంహార భైరవ స్వరూపాలన్నిటినీ కూడా మనం చూస్తే వాళ్ళందరి అనుగ్రహం పొందాలి అన్నా, వాళ్ళందరి అనుగ్రహం పొందిన తర్వాత పరిపూర్ణత రావాలన్నా అదిగో ఆ మహాసిద్ధేశ్వర భైరవుని ఆరాధించాలి అని ఇవాళ భైరవ స్వరూపంగా స్వామివారిని మనం అర్చించుకోవటం అనేటువంటిది జరిగింది.